సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు అనేది 3,000 నుంచి 4,000కి పెంచారు. గత 3 నెలలు 1,000 రూపాయలు మొత్తం 7,000 రూపాయలు ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో ఒక పండగలాగా జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంత విజనరీ అంటే, ఎంత గొప్ప పరిణతి చెందినటువంటి ఒక సంఘ సంస్కర్త అంటే, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గమనించలేకపోయాడు. తను ఇంకా కోడిగుడ్ల మీద ఈకలు బీగుతున్నామండి. ఏమని? నేను పెట్టినటువంటి గ్రామ సచివాలయాలతో, వాలంటరీ వ్యవస్థతో మెకానిజాన్ని అప్డేట్ చేశారు. దానికి మించి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని పరిధిలోనే పోతా ఉన్నారని. ఇది గవర్నమెంటు ఎవడ బాబు గారి సొమ్ము కాదు. ఏ గవర్నమెంట్ వస్తే ఆ ఎంప్లాయీస్ ఆ గవర్నమెంట్కి అనుగుణంగా పనిచేసేటువంటి తత్వం, చేయించుకునేటువంటి తత్వం కూడా ఒక ముఖ్యమంత్రికి, అది చంద్రబాబు నాయుడు గారికే తెలుసు ఎట్లా చేయించాలనేది. రోజున చూడు, నువ్వేదో చెప్పావు, ఇంటికి పెన్షన్లు ఇస్తుంటే ఆపేశారని ఎలక్షన్ల ముందు అవాకులు జవాకులు బేరి నువ్వు ఎలక్షన్ గ్యాంబ్లింగ్ చేసి 3 నెలలు రానియకుండా చేసి నువ్వు ప్రధాన కార్యదర్శి గారిని, మీ రెడ్డి గారిని పెట్టుకొని ఫండ్స్ రిలీజ్ చేయకుండా చాలా ఇబ్బంది పెట్టావు. అది ప్రజలు గమనించారు. అది రాజకీయ వ్యవస్థలో అది తప్పు. పేద ప్రజలకు అందాల్సినటువంటి పెన్షన్లు ముసలి వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి, అంటే నువ్వు శవాల మీద పేలాలు ఎదుర్కొంటున్నావు, శవాల మీద రాజకీయం చేస్తున్నావు, నువ్వు పేదరికాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నావు అనేది స్పష్టంగా నిన్న ఎలక్షన్స్లో జనాలకు అర్థమైంది. కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ఇంకైనా ఈ అవాకులు జవాకులు బేలకుండా మానుకోండి. ఇవాళ చూడండి, మార్నింగ్ ఫస్ట్ అవర్లో చంద్రబాబు నాయుడు గారు, నీకన్నా నేను వెల్ఫేరిజం భారీ ఎత్తున చేస్తాను. అసలు వెల్ఫేరిజం పుట్టిందే తెలుగుదేశం పార్టీలో. అసలు వెల్ఫేరిజానికి నాంది ప్రస్తావనే ఎన్టీ రామారావు గారు. 2 రూపాయల కిలో బియ్యం. అక్కడి నుంచి ఎప్పటిదాకా కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో శరవేగంగా ముందుకు పోతా ఉంటే, నువ్వు కేవలం పేదరికాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పెట్టుకొని పేదవాళ్ళకి ఏదో ఇస్తున్నట్టుగా డీబీటీల్లో నొక్కి నేనే ఇస్తున్నాను ఇంటికి అద్భుతంగా అన్నావు. ఈ రోజున నువ్వు 4-5 రోజులు 10 రోజులు కూడా ఇచ్చేవాడు వాలంటీర్లు పెట్టుకొని. ఏం పీకేవు నువ్వు? ఏం పీకలా. ఈ రోజున గ్రామ సచివాలయం ఉన్నటువంటి ఎంప్లాయీస్ని పెట్టుకుని ఆథరైజ్డ్గా, అథెంటిక్గా, లాఫుల్గా వెల్ఫేరిజం అనేది వితిన్ 3-4 అవర్స్లో కంప్లీట్ చేశాడు. ఇది ఆ చరిత్ర. 65 లక్షల మందికి ఇచ్చాడు. దట్టు అతను ఏదైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు, ఏం తంటాలు పడ్డాడో, ఎట్ట చేశాడో, బడ్జెట్లో ఏం చేశాడో, 4,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి నిన్న 65 లక్షల మందికి పెన్షన్లు ఏదైతే అన్నాడో, నేను ఎక్స్ట్రా ఇవ్వాల్సినటువంటి 1,000 రూపాయలు 3 నెలలకు వాగ్దానం చేశానో అవి కలిపి 4,000 రూపాయలు పెంచి 7,000 ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా ఈ భారతదేశ చరిత్రలోనే అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అన్న మాట మీద నిలబడతాడనేది ఈ రోజున స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంతా అర్థమైంది. ఇక శరవేగంగా అతను ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్ వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఈ 2-3 నెలల్లో అమలు కాపోతా ఉన్నాయి. ప్రజలు ఆ ఫలితాలని అందుకోబోతా ఉన్నారు. ఒకటి, ఈ దేశంలో లిబరలైజేషన్ ఉంది, గ్లోబలైజేషన్ ఉంది, పోలరైజేషన్ ఉంది. ఇట్స్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఆ డెమోక్రసీ యొక్క ఫలాలు పేదవాళ్ళు అందుకోవాలని అంటే ఆ వెల్ఫేరిజంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని పక్కనే డెవలప్మెంట్ అనే దాన్ని పెట్టుకొని చేసుకుంటా పోతే ఎంత కాలమైనా సరే ప్రజానాయకుడిగా మనల్ని పొందుతాడు. నువ్వు కేవలం ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని, ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకొని వాళ్ళ పాతాళానికి తొక్కడం కోసం, వాళ్ళ మూలాలను దెబ్బ కొట్టడం కోసం, ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం కోసం నువ్వు ఒక వర్గాన్ని మొత్తం కూడా పక్కన నెట్టేసినటువంటి అదే నీకు రాజకీయంగా శరాఘాతంగా మారింది. ఏదైతే మమ్మల్ని అందరిని ఉపయోగపెట్టుకొని నువ్వు 3 రాజధానులను అడ్డం పెట్టుకొని దాన్ని ఆ ఉద్యమంతో గెలవాలనుకున్నావో, నీకు రాజకీయంగా శరాఘాతం కలగటం కోసమే నేను ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడి నిన్ను పాతాళానికి తెచ్చాం. అది గుర్తుపెట్టుకో. పేదవాడు పెత్తందారు అనేటువంటి మాటని ప్రజలు సహించరు.
ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యంలో లౌకిక సిద్ధాంతంలో అందరూ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ రాజ్యాంగం కాన్స్టిట్యూన్సీ. దానికి లోబడి ప్రభుత్వానికి లోబడే ప్రభుత్వ పాలన జరగాలే కానీ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ అనేది అది ఫర్ ద జగన్ ఫర్ ద పీపుల్ బై ద జగన్ అనేటువంటి మాట నువ్వు అహంతో నువ్వు తండ్రిగా ఉండాల్సిన వాడికి ఈ రాష్ట్రం మొత్తాన్ని 5 కోట్ల మందిని తండ్రిగా కాపాడాల్సినటువంటి అన్నగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి వ్యక్తివి నువ్వు ఒక వర్గాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకోవడం కోసం చూసావా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని. నువ్వు కాదు దానికి ఫ్రాంచైజ్, మేమందరం. దానికి వారసుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ పార్టీ. ఈ రోజుకి మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎంత చక్కగా అమలవుతున్నాయో చూడండి. అందరిని ఆకట్టుకుంటున్నాడు, ఎంప్లాయీస్ని దగ్గరకు తీసుకుంటున్నాడు. ఇక్కడే వారానికి 5 రోజులు కార్యక్రమాలు ఎంప్లాయీస్ చేసే విధంగా వాళ్ళకి నిన్నే బిల్లు కూడా పాస్ అయింది. వాళ్ళకి మళ్ళీ జీవో కూడా ఇవ్వటం జరిగింది. ఎంప్లాయీస్కి కావాల్సినవన్నీ కూడా వసతులు ఏర్పాటు చేస్తున్నాడు. అదేవిధంగా మహిళలకు కావాల్సినటువంటి బస్సు వసతి ఉచితంగా అన్నాడు, అది కూడా చేయబోతా ఉన్నాడు. 3 సిలిండర్లు ఇవ్వబోతా ఉన్నాడు పేదవాళ్ళకి తప్పకుండా. అదేవిధంగా రైతులకి చేయబోతా ఉన్నాడు. మళ్ళా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాడు. నువ్వేం చేస్తా ఉన్నావు? ఈకలు బిగుతున్నావు. మీ వైఎస్ఆర్ వాళ్ళ మీద మేము దాడులు చేస్తున్నామా? దాడులు ఎక్కడ చేయట్లేదే. నువ్వే చేయించుకొని నాటకాలాడి స్వయంకృత అపరాధంతో నువ్వు ఓడిపోయావు. నువ్వు గతంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసావు చూసావా? నీ సలహాదారులను చెంచాగాళ్ళని సకల శాఖల చెంచాగాళ్ళందరిని పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన సలహాలతో నాశనం అయిపోయావు. మేము ఎప్పుడో చెప్పాం ఈ క్వార్టర్తో నువ్వు నాశనం అయిపోతావని. నీకు పెయిన్ లేదు. నువ్వు ఇప్పుడు నీ యొక్క కులానికి అమ్మేసినటువంటి బ్లూ మీడియా, నీ యొక్క పత్రిక, నీ కరపత్రం ఎంత దారుణంగా పొద్దున్న లెగిస్తే రాత్రి దాకా ఇంకా మీరు సుంకాలుగా పుంకాలుగా ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా కేవలం నీ యొక్క వైఎస్ఆర్ పార్టీ కరపత్రికలాగే నీ యొక్క మీడియా ఇంకా జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యమా, లేకపోతే పత్రికా స్వేచ్ఛ ఉందా, లేకపోతే మీరు రాస్తున్నటువంటి రాతలు ఒకసారి పరీక్ష చేసుకోండి. ఆ పత్రిక ద్వారా మీరు రాసినటువంటి రాతలతోనే మీరు నాశనం అయిపోయారు. ఇంకా మార్పు చేసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ డిస్మాండిల్ అయిపోతుంది. తప్పకుండా మీ అన్ని 8 లక్షల కోట్ల రూపాయలు నేను గవర్నర్ గారికి కూడా ఇస్తున్నాను తొందరలోనే. వాటిని కూడా నిగ్గు తీర్చాలా. అప్పులు తీసి ఏం చేశావు, వచ్చినటువంటి రాబడి అంతా ఏం చేసావు, మద్యం మీద ఏం చేసావు, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. అందరికి వినతి పత్రాలు ఇస్తున్నాం డీజీపీ గారికి. ఈ ఇంట్లో ఉన్నటువంటి అవినీతి పరులు మొత్తాన్ని మంత్రులు కంతురులు ఎమ్మెల్యేలు ఎంపీలను ఇసుక దందా చేసినటువంటి అందరిని కూడా, ఉమెన్ ట్రాఫికింగ్ చేసిన వాళ్ళందరినీ కూడా త్వరలోనే జైలుకి పోతారు. రేపు 2029కి పార్టీ మొత్తం డిస్మాండిల్ అయిపోతుంది. మీరు కాంగ్రెస్లో కలవటం ఖాయం. బంగాళాఖాతంలో మీకు పార్టీ మూలాలే ఉండవు. ఎందుకంటే ఒక భావోద్వేగంతో పుట్టినటువంటి పార్టీ అది. మీది కేవలం లీడర్ బేస్డ్ పార్టీ. ఆ లీడర్ లేకపోతే డిస్మాండిల్ అయిపోతుంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ. అందుకనే 40 సంవత్సరాలు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ పుట్టినా ఇప్పటికి కూడా విజయం సాధిస్తుందంటే ఎస్, క్యాడర్ బేస్డ్ పార్టీ ఇది. అందువల్ల దీనికి అన్ని ప్రాంతాల్లో క్యాడర్ ఉంది కాబట్టి నువ్వు వైఎస్ఆర్ పార్టీ ఉండదు ఆంధ్రప్రదేశ్లో. రేపు తొందరలోనే నీ కేసులన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో కోర్టులకు వస్తున్నాయి. నేను తప్పకుండా అరెస్ట్ చేస్తారు. నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక్కడు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉండరు. తస్మా జాగ్రత్త, అందరూ జాగ్రత్తగా చేసుకోండి. ప్రజాస్వామ్యం తెలుగుదేశం పార్టీ కక్షలు సాధించేటువంటి పార్టీ కాదు. ప్రజాసేవ చేయడం కోసం రాత్రి మొగళ్ళు చంద్రబాబు నాయుడు గారు మారిన మనిషిగా అందరికీ దగ్గరగా ఉంటున్నాడు. ఇప్పుడు ప్రతిరోజు కూడా ఒక పక్క లోకేష్ గారు బ్రహ్మాండమైనటువంటి ప్రజా పరిపాలనలో భాగంగా ప్రజా దర్బారు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ఉన్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి పేద ప్రజల దగ్గరికి పోయి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తూ వాళ్ళ దగ్గర వెంతలు తీసుకుంటా పేదవాళ్ళ కన్నీళ్లు విరుస్తూ ఉన్నాడు. 29 గ్రామాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతూ అమరావతి బ్రహ్మాండమైనటువంటి వెలుగులు చెందుతూ
సింగపూర్ తలదన్నే విధంగా ముందుకెళ్తా ఉంది. ప్రజలందరూ ఆశల పల్లకీలు ఆంధ్రప్రదేశ్లో ముందుకు పోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి సుపరిపాలన ఈ దేశ చరిత్రలో ఎవరు ఇవ్వలేరు. చాలా అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తా ఉన్నాడు కూటమి అందరూ కలిసి. పవన్ కళ్యాణ్ గారు దీనికి పూర్తిగా ప్రజలందరూ కూడా సహకరించాలా. రేపు రాబోయేటువంటి 2029 ఎలక్షన్స్కి ఇవాళ నుంచే పునాది చేసుకొని ఇంతకన్నా ఎక్కువ విజయోత్సాహంతో ముందుకెళ్ళటం కోసం రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా మొత్తం వన్ సైడ్ ల్యాండ్ విక్టరీ 100% కూడా వస్తుంది. దీన్ని బట్టి సందర్భంగా సంపద లేదు, అప్పులు చేస్తున్నాడు. ప్రతి మంగళవారం నిన్న 2000 కోట్లు చేశాడు. అదేవిధంగా ప్రతి మంగళవారం అప్పులు చేస్తున్నాడు. వరల్డ్ బ్యాంక్ తాకట్టు పెడుతున్నాడు, ఆర్బీఐకి తాకట్టు పెడుతున్నాడు. ఇవన్నీ ఆపండి. సంపదను సృష్టిస్తాడు, విదేశీయులతో మాట్లాడుతున్నాడు, పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నాడు. బ్రహ్మాండంగా వాళ్ళందరూ వస్తున్నారు. 29 గ్రామాల్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేయడం కోసం అక్కడ ప్రమాణమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఐటీ కారిడార్ చేయబోతా ఉన్నారు. అదేవిధంగా శరవేగంగా మన 3 ప్రాంతాలు ఇక్కడ ఆక్వాకల్చర్ హబ్ తీసుకొస్తారు. కోస్టల్ ప్రాంతంలో మనకు నదీ తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం చాలా ఉంది. ఒక పక్క మనకు కావాల్సినటువంటి మినరల్స్ సంబంధించినటువంటి అనేక కల్చర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకొస్తారు. అదేవిధంగా మిలెట్స్ సంబంధించినటువంటి రాయలసీమ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి హబ్బు తయారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు జీడిపప్పు పరిశ్రమకు సంబంధించినటువంటి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఉత్తరాంధ్రలో కూడా ఆ కల్చర్ కూడా బ్రహ్మాండమైన హబ్బు తీసుకొస్తారు. ఇండస్ట్రియల్ హబ్ కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడం కోసం అన్ని పథకాలు రచిస్తూ ఉన్నారు. సమూలంగా ఆంధ్రప్రదేశ్ సమగ్రమైనటువంటి అభివృద్ధి తీసుకురావడం కోసం కొన్ని లక్షల రూపాయలతో ప్లాన్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా పెట్టుబడి రూపంలో ఇన్సైడ్ ట్రేడింగ్, అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎట్లా చేయాలో, సంపదను సృష్టించాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ఈ రాష్ట్రానికి పెట్టుబడిగా ఉంది. తప్పకుండా నీకులాగా మైండ్ బ్లాక్ అయి పబ్జీ ఆడుకునేటువంటి వ్యక్తి కాదు. ఏ సమస్యలు పట్టించుకోకుండా కేవలం ఎవరో ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవటం కాదు. నువ్వు ఇప్పటికీ మార్చుకో, నేర్చుకో. ఇంకా చాలా ఉంది. ఆఖరికి పులివెందుల్లో నీ కౌన్సిలర్లే నిన్ను చీకొట్టి 100 కోట్లు ఇస్తామని మేము పార్టీ మారుతామనే స్థాయికి దిగజారితే ఇది నువ్వు అసలు నీ నియోజకవర్గంలో కౌన్సిలర్తో నువ్వు ఎప్పుడు మాట్లాడలేదంటే ఎంత నువ్వు నీ ఎంతవో. ఇప్పుడు ఎంతగా దిగజారే అధికారం లేకపోతే ఒకసారి పరిశీలన చేసుకో. జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి అందుబాటులో ఉంటూ నేర్చుకో. ఎలక్షన్లు వచ్చినప్పుడు జనాల దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టడం కాదు, ఇది మార్చుకో. ముద్దులు ఎవ్వరు కోరుకోవట్లేదు, బుద్ధులు పెడతారు నీకు. జనాలకి మంచి చెయ్యి, నియంతలాగా పరిపాలన చేయొద్దు. ప్రజలకు అందుబాటులో ఉండు. ఎమ్మెల్యేలకి కలు, మంత్రులు కలు, నీ సమాజంలో ఉన్న అందరిని కలు. అసలు నీ కుటుంబాన్ని కలుపుకో. ముందు నీ కుటుంబమే నీకు లేదు, బేస్లెస్. ఈ రోజు నువ్వు చివరికి ఒంటరైపోయారు. మీ ఇద్దరు బిక్కుమంటా ఉన్నారు. భారతీయులు ఇద్దరు బెంగళూరు పోయి ఒకళ్ళ ముఖం వాళ్ళు చూసుకుంటా, పలకరించేవాళ్ళు లేక, దిక్కు లేక, కుటుంబమే లేక నీకు ఒంటరైపోయినటువంటి వ్యక్తికి నీకు ఓట్లు ఎవరేస్తారు? ముందు నీ కుటుంబాన్ని చూసుకో ముందు ఈ సమాజంలో. తర్వాత సమాజం గురించి ఆలోచించు. ఫస్ట్ నీ కుటుంబం గురించి చూసుకో, నీ జైలు గురించి చూసుకో, నువ్వు చేసిన అవినీతి గురించి చూసుకో. నీ వాళ్ళందరూ రక్షించుకోవడం కోసం ప్రయత్నం చేయి. అంతేగాని గుట్టగాల్చి నెత్తి మీద చేయొద్దు. వైఎస్ఆర్సీపీ శ్రేణులే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. ఇవన్నీ రివర్స్లో. అంతేగాని గుట్టగాల్చి నెత్తి మీద చేయొద్దు. వైఎస్ఆర్సీపీ శ్రేణులే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. ఇవన్నీ రివర్స్లో. నువ్వు దొంగ అంటే దొంగ అని అమ్మడబడినట్టుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటిది సక్రమంగా లేదు. మేమన్నీ కూడా అవినీతి కార్యక్రమాలు అన్నీ తీసాము. దాదాపుగా మీ మీద 8 లక్షల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తప్పకుండా అవన్నీ కూడా సిబిఐ, సిఐడి, సిట్ వేసి అన్ని నిగ్గుదాల్చాలా. తొందరలోనే నువ్వు జైలుకి పోవడం ఖాయం. మీ టీం అంతా కూడా అది అయ్యేదాకా నేను ఒక ఉద్యమ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడిగా ప్రజల పక్షాన ఉండి మిమ్మల్ని తప్పకుండా జైలు పంపించడం కోసం నాకు అదే పని. ప్రజలకి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి నేను ఆ జవాబుదారుగా ఉండి మీ యొక్క నిగ్గు తేలుస్తానని కూడా సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ, ఈ రోజున పెన్షన్లు పండగ ప్రపంచ చరిత్రలో ఒక చరిత్ర. దీన్ని చూసి నేర్చుకో. చంద్రబాబు నాయుడు గారు ఎంత అద్భుతంగా పరిపాలన చేస్తాడు. నువ్వు ఇచ్చింది పరిపాలన కాదు, నువ్వు చేసింది గొప్పలని చెప్పుకుంటా ఉన్నావు. దంబాచారాలు కొట్టడం, ఊదర కొట్టడం, ఆగమాగం చేయటం ఇకనైనా మార్చుకుంటే మంచిది. అసలు చివరికి నీ పార్టీ ఉండదని కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై అంబేద్కర్.